ఈ పనులకు కూడా ఈ రోడ్లన్నిటికీ నేను ఏదైతే చెప్పినో నేను మొన్న కూడా చూపించిన విత్ జీవోతో సహా. ఎవరైనా కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు, గవర్నమెంట్ మారినప్పుడు ప్రోగ్రెస్ రిపోర్ట్ వాళ్ళు అడుగుతారు, వాళ్ళు ప్రోగ్రెస్ అడుగుతారు. ఏ రోడ్ ఎంతవరకు ఉన్నది, స్టార్ట్ అయిందా, స్టార్ట్ అయితే ఎంతవరకు ఉన్నది, నాన్ స్టార్ట్ ఎట్లా ఉందా అని అడుగుతారు. అడిగినప్పుడు మీరు ఏం చెప్పాలి, మీకు సోయి ఉండాలి కదా, సగం పని అయిపోయింది కాబట్టి ఇది పూర్తి చేయగలరని రిపోర్ట్ ఇవ్వాలి. కానీ నువ్వేం రిపోర్ట్ ఇచ్చినావు, లక్ష్మీపూర్ రిపేర్ క్యాన్సల్, అన్నారం పూర్తి అయిపోయింది, కలవాటు గిలవాటు ఏం లేవు, అరకల్లా బ్రిడ్జి అయిపోయినది క్యాన్సల్, చెక్ డ్యామ్లు క్యాన్సల్, కరువాట్లు క్యాన్సల్, ఇక ఈ ఇల్లంతకుంటాయి క్యాన్సల్, బెజ్జంకి క్యాన్సల్, తిమ్మాపూర్ రోడ్ క్యాన్సల్, అన్ని క్యాన్సల్ క్యాన్సల్ అని ఇచ్చినవాడు ఏకైక వ్యక్తి మన ఎమ్మెల్యే గారే. మరి ఎందుకు క్యాన్సల్ చేసినా ఏమనుకున్నాడేమో, మళ్ళీ టెండర్లు అయితే కమిషన్లు వస్తాయి అనుకున్నాడో నాకు తెలియదు. కానీ ఎవడన్నా ప్రపంచంలో క్యాన్సల్ అని ఇస్తాడా? మరి తీసుకురా, ఇప్పుడు ఏడికే తీసుకొస్తావు, ఎంత అవస్థలు పడుతూ ఉన్నారు. నేను ఇప్పటికి కూడా ఏం చెప్తున్నా అంటే, ఇప్పటికైనా నేను నీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఎమ్మెల్యే గారు, గౌరవనీయులు అన్నటువంటి ఎమ్మెల్యే గారికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు ఎక్కడెక్కడ క్యాన్సల్ లెటర్లు అయితే తీసుకొని పోయినారో దయచేసి మీ మంత్రుల దగ్గరికి వెళ్ళండి. సార్ అప్పుడు నేను పొరపాటున ఇచ్చిన, కానీ ఈ రోడ్లు సగం వరకు పూర్తయినాయి, ఇప్పుడు నడవలేని పరిస్థితి ఉన్నది అని చెప్పేసి మీ మంత్రి గారి దగ్గరికి వెళ్ళి దాని మీద ఎండోస్మెంట్ చేయించుకొని మీరు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి తీసుకొని పోతే మీకు డబ్బులు వస్తాయి. మీరు పొద్దస్తమానము మీ గురించి ఆలోచించకండి. ఇలా గడ చూసినాం, ఎవడన్నా ఎండిపోయిన వాగుల ఇసుక తీసినోడు చూసినాడు తప్ప నీళ్ళల్లకే ఇసుక తీసుకుపోయేట ప్రభుత్వం అని ఎక్కడన్నా చూసినామే మనం, ఎక్కడన్నా మీరే చెప్పుర్రి దయచేసి. ఏమన్నా నీళ్ళు వెళ్ళిపోతే ఇసుక తేలితే ఇసుక తీసేసుడు, కానీ ఇలా నీళ్ళల్లకే ఇన్ని ఇసుక తీసుకుపోయి అమ్ముకుంటారు సార్. బ్రహ్మాండంగా డెవలప్ చేసారు సార్ మీరు. ఇలా అదంతా కూడా వాళ్ళే కాంట్రాక్టర్, ఎమ్మెల్యే గారే 30% కాంట్రాక్ట్ చేసి ఇలా ఇసుక లారీల కోసం భూమిలో నుంచి నీళ్ళలో నుంచి ఇసుక తీసి అమ్ముకోవడానికి కోసం మంచిగా సీసీ రోడ్లు వేసినావు కొత్తపల్లి కాడ. మరి గడ వేయడానికోమో మీకు పనికి వస్తుంది, మీకు ఆలోచన ఉంటుంది. కొత్తపల్లి దగ్గర కొత్తపల్లి కారి దగ్గర ఇలా ఇసుకలల్లో లారీ తీసుకుపోవడానికి రోడ్లు వేసుకుంటారు, నీ ఊటూరు కారు దగ్గరికి రోడ్లు వేసుకుంటావు. ప్రజలు మాత్రం చావాలి నీకు ఓట్లు వేసిన పాపానికి. మేము ఒకటే చెప్తా ఉన్నాము, మేము 15 రోజుల టైం ఇస్తా ఉన్నాం. ఈ 15 రోజులలో కనుక ఈ ఏదైతే రోడ్లు అయితే పునర్నిర్మాణం చేపట్టలేదో, రిపేర్ చేపట్టకపోతే ఖచ్చితంగా మా పార్టీ ప్రాతినిధ్యం నుంచే మేమే మంత్రులను కలుస్తాం, మేమే సెక్రటరీ దగ్గరికి వెళ్తాం, అవసరం అనుకుంటే సెక్రటరీ ముందే మేమే ధర్నా చేస్తాం. ఎందుకనంటే ఇలా మీతో మీ చేతగాని తెలిపోయింది. ఇలా హుస్నాబాద్లో డబ్బులు లేవనంటే హుస్నాబాద్లో రోడ్లు ఎందుకు అవుతున్నాయి మీరు చెప్పండి. ప్రతి సింగిల్ రోడ్డు డబల్ రోడ్ అవుతుంది హుస్నాబాద్లో. ఇలా పెద్దపల్లి మీరు చూడండి, పా మీ బృందాన్ని తీసుకొని పా, మీ ఎమ్మెల్యే గారే కదా, అక్కడ ఎందుకు వచ్చినాయి ఇలా 20-30 కోట్లు వచ్చి మొత్తం అన్ని రోడ్లకు పునర్నిర్మాణం జరుగుతూ ఉన్నాయి, మరమ్మతులు జరుగుతూ ఉన్నాయి. ఇలా మంత్రి నియోజకవర్గం చూడండి, మొన్నటికి మొన్న 28 కోట్లు తీసుకొచ్చుకొని ఈ పక్కన ఉన్నటువంటి చొప్పదంలో కూడా మేడిపల్లి సత్యం కూడా పైసలు తీసుకొచ్చుకొని మన రోడ్లకు కొబ్బరికాయలు కొట్టి రిపేర్ చేసుకుంటా ఉన్నాడు. మరి మీ దగ్గర ఒక ఏకైనా పైసలు తీసుకొచ్చినావా, ఒక్క రూపాయి బిల్లా? అరే వీటి మీద ఒక సమీక్ష లేదు, ఒర్రుతా ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం ప్రజలు కూడా, ఇలా ఎవరైతే రోడ్లు ఎక్కిర్రో ఆ ప్రతినిధులు అందరూ చెప్తా ఉన్నాం, దయచేసి ఇలా పంచాయతీ ఎలక్షన్లలో మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, మేమే చెప్తా ఉన్నాం, మేము నిజంగా చెప్తా ఉన్నాం. నువ్వు కనుక మానకొండూరు నుంచి వెల్ది వరకు లక్ష్మీపూర్ దాకా నువ్వు రోడ్డును పూర్తి చేస్తే 2 ఊర్లలో సర్పంచ్ను మీకు ఏకగ్రీవం రాసిస్తాం మేమే. మాకు ప్రజల కన్నా ఇంత గొప్ప అవసరమే లేదు, మాకు రాజకీయాలు అవసరం లేదు, మాకు సర్పంచ్లు కూడా అవసరం లేదు. నీకే ఏకగ్రీవం చేస్తాం నువ్వు చెప్పినోనికి. నువ్వు తీసుకొచ్చేయి ఎలక్షన్ లోపల ఇవి రోడ్లు వేస్తే మేమే బరాబరి చెప్తా ఉన్నా. నువ్వు అరకల్లా బిడిచి తీసుకొచ్చి మొదలు పెట్టి ఇప్పుడు ఎలక్షన్లలో మా పార్టీ నుంచి సర్పంచ్కి మద్దతు కూడా మేము పెట్టాం. ఇలా మేము అన్ని ఎన్ని కావాలంటే అన్ని రాసిస్తాం దయచేసి నీకు. కానీ నువ్వు సర్పంచ్ల దానికోసము చీరలు పంచుతున్నట్టుగా అన్ని చేస్తున్నట్టుగా అబద్ధాలు 6 గ్యారంటీలు ఇలా 420 హామీలు అబద్ధాలు అన్నట్టు చెప్పొద్దు. ఖచ్చితంగా ఈ రోడ్ల పరిస్థితులు కానీ ఇప్పుడు నేను ఏదైతే అంశాలను తీసుకున్నానో దయచేసి నువ్వు తప్పకుండా వీటి మీద సమీక్ష పెట్టుకోవాలి, వెంటనే పూర్తి చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం, డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.